నిన్న రాత్రి సుమారుగా 9:45 అంటే రాత్రి నేను మా అడ్వకేట్ని కలిసి ఇంటికి పోయే సందర్భంలో నాది హోండా యాక్టివా అది 3 రోజుల నుంచి ఆల్రెడీ ఇంతకుముందు మా అబ్బాయి దాంట్లో కింద పడ్డాడు. అది రైజ్ ఇలా వెనక్కి వదిలితే అది ఫుల్ ఫాస్ట్ అంటే వెనక్కి రాదనమాట, స్ట్రక్ అయిపోయింది. అది నేను చేయిద్దాం అనుకొని నెగ్లెక్ట్ చేశాను. నిజంగా నాదే తప్పు దాంట్లో. అది చేయించే లోపల ఒక జస్ట్ ఇట్లా బటన్ నొక్కానో లేదో ఏకదమ్ ఒకే స్పీడ్తో పోయి ముందర ఐచర్ ఒక వ్యాన్ ఉంటే దాని కిందకి దూరిపోయింది. మొత్తం బండి అంతా డ్యామేజ్ అయిపోయింది. నాకు అదృష్టం కొద్దీ ఇలా బండి మూవ్ అయినప్పుడు ఇట్లా నేను వెనక్కి వాలాను. లేకపోతే నా ఫోర్ హెడ్కు అది బంపర్ తగిలి రాత్రి నిజంగా స్పాట్ అవుట్ కావాల్సింది. సో ఆ టైంలో హెల్మెట్ ఉండింటే, ఒకవేళ నిజంగా హెల్మెట్ ఉండి నా తల అక్కడ తగిలినా సేఫ్ ఉండేది. నేను అనుకున్నా హెల్మెట్ అని ఇంత ప్రచారం చేస్తున్నా కూడా నేను ఒక జర్నలిస్ట్గా నేను కూడా రాత్రి హెల్మెట్ పెట్టుకోలేదు. ఎంత ప్రమాదం జరిగేదంటే నిజంగా. సో ఇలా కదా ఫ్యామిలీలు కొలాప్స్ అవుతున్నాయి. అది ఇంకోటి ఏంటంటే, నా షర్టుకు జోబీ లేకపోవడం వల్ల జీన్స్ ప్యాంట్లో జోబులో సెల్ పెట్టుకున్నా. ఆ సెల్లుకు బంపర్ కొట్టుకోవడం వల్ల సెల్ బెండ్ అయిపోయింది. ఇట్లా బెండ్ అయిపోయి ఆ సెల్ హీట్ అయింది. నాకు జోబీలో హీట్ అవుతా ఉంది. ఏంటబ్బా హీట్ అయిందని మా ఫ్రెండ్కి ఇట్లా తీసి, అయ్యో మొత్తం బెండ్ అయిందని ఇట్లా చేతిలో పెట్టే లోపల పొగలు వచ్చేసినాయి, కింద పడేసినాం. అది కూడా మీరు విజువల్స్లో చూడొచ్చు. డాక్టర్ అన్నాడు, ఒకవేళ సెల్ ఫోన్ ప్రమాదవశాత్తు అక్కడే మీ తొడ దగ్గర జీన్స్ ప్యాంట్లు పగిలి ఉంటే నర్వ్స్ అన్ని కట్ అయ్యేటివి, నీకు ఆ కాల్ కూడా పనిచేసేది కాదు, చాలా ప్రమాదం జరిగి ఉండేది. సో అన్నారు. అంటే అదృష్టం కొద్దీ ఇవన్నీ ఏం జరగలే. చిన్నపాటి ఇక్కడ రిబ్స్ కొంచెం డ్యామేజ్ కావడం వల్ల ఒక రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో నేనేమంటానంటే, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. జర్నలిస్ట్లే కాదు, ప్రతి మనిషి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలా. నాకు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ నేను కూడా ఏదో లాస్ట్ ఇయరే చేసుకున్నా. ఎవరో మాలాంటి ఫ్రెండ్స్ ఎవరికి ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు తెలుసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ చేసుకోండి. హెల్మెట్ మాత్రం కంపల్సరీ వాడండి. అలాగే 2 వీలర్ చిన్న మైనర్స్ అంటే బ్రేకులు బాగుండాలా. ఇది చూడండి, ఆ రైజు వెనక్కి లాగితే ఇంక ముందుకు పోదు, అదే స్పీడ్తోనే వెళ్ళిపోతుంది. అంటే ఇది రెండోసారి మూడోసారి జరిగింది. మనం నడుపుతున్న బండి కావచ్చు, కారు కావచ్చు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందుకనే నేను చేసిన తప్పిదానికి నేను ఏదో అదృష్టం కొద్దీ ఇంకా ఏవో చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయేమో, దేవుడు నన్ను బతికించాడు. కానీ లేదంటే నిజంగా రాత్రి ఏం జరిగిండేదో ఒకసారి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. బట్ ఏదేమైనా దేవుని దయ వల్ల ఏమీ కాలేదు. నేను సేఫ్గానే ఉన్నా. చాలామంది మిత్రులు కూడా, జర్నలిస్ట్ మిత్రులు, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎవరు కూడా ఎటువంటిగా భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఈ ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్సు, హెల్మెట్, బండి ఏదైనా రిపేర్లు ఉంటే ఎప్పటికప్పుడు చేయించుకోవడం, ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నా ఫ్రెండ్స్.